హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ట్రెజరీ మొత్తం చెల్లింపు ప్రకటన, సంబరాల్లో పెన్షనర్స్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారు తమ న్యాయమైన హక్కుల కోసం ఎన్నో సంవత్సరాలుగా, ఏళ్లగా పేరుకుపోయిన బకాయిల కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు. అటువంటి వారిని అటువంటి వారి నిరీక్షణకు శుభం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక అత్యంత కీలకమైన మరియు అధికారికమైన తుది ప్రకటన అయితే విడుదల చేసింది. ఒక ఉద్యోగి తన జీవితమంతా ప్రభుత్వం కోసం నిబద్ధతతో సేవ చేసి రిటైర్ అయినప్పుడు అతనికి చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందటం అనేది ఆ కుటుంబ ఆర్థిక భద్రతకు ఎంతో ముఖ్యము. ఈ క్రమంలో ప్రభుత్వం నుండి జారీ చేసినటువంటి తాజా ఉత్తర్వులు విశ్రాంత ఉద్యోగుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఆందోళనను తొలగించింది అని అయితే చెప్పాలి. సో మరి ఏంటి ఆ యొక్క ఈ విషయం అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాము. సో ముఖ్యంగా వారిలో ఒక పెద్ద ఊరట మరియు భవిష్యత్తుపై ఒక నమ్మకాన్ని అయితే నింపాయన్నమాట. ఎన్నో ఏళ్లుగా, మరి ఎన్నో నెలలుగా ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ సొంత డబ్బుల కోసం అధికారులను వేడుకుంటూ నిధుల విడుదల ఎప్పుడు జరుగుతాయా అని కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఈ వార్త తీపి కబురు. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ఆర్థిక ప్రయోజనాలు అమల్లో గతంలో ఉన్నటువంటి సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి అడ్డంకులన్నిటినీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా తొలగించేసింది. ఇకపై నిధుల విడుదలకు ఎటువంటి ఆటంకాలు ఉండబోవనైతే పచ్చజెండా ఊపింది. మరి దీనికి అదనంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రతి పైసాను కూడా విడుదల చేయాలని తక్షణమే ఆర్థిక శాఖకు చాలా స్పష్టమైన ఆదేశాలందాయి. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించి అధికారిక జీవోలు కూడా కావడంతో ఇదొక చారిత్రాత్మక నిర్ణయంగా అయితే నిలిచిపోతుంది. తమ కష్టార్జితం ఎప్పటికైనా దక్కుతుందా అని సందేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్రాంత ఉద్యోగి కుటుంబానికి ఈ నిర్ణయం ఎంతో ఆనందాన్ని మరియు మనశ్శాంతిని కలిగించే గొప్ప శుభవార్త అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇక ఏ బకాయిలు విడుదలవుతున్నాయి అనే వివరాలను మనం లోతుగా పరిశీలిస్తే 2018వ సంవత్సరం నుండి మొదలయ్యి 2024వ సంవత్సరం జనవరి వరకు ఉన్నటువంటి వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ చేయబోతోంది. మరి ఈ మేరకు ముఖ్యంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా పోరాటం చేస్తూ ఉన్నటువంటి 4 కొత్త డిఏలు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. మరి దీనివల్ల నెలవారీ పెన్షన్‌లో కూడా గణనీయమైన పెరుగుదల అయితే కనిపిస్తుంది. వీటితో పాటు రావాల్సిన జూలై 2024 నుండి జనవరి 2025 వరకు మొత్తం 4 పెండింగ్ బకాయిలను, డీఏలను కూడా పరిగణలోకి అయితే తీసుకొని వీటన్నిటిని ఒకేసారి పరిష్కరించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సిద్ధమైందని తాజా సమాచారం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సినటువంటి ఈ యొక్క కరువు భత్యం, డీఏ బకాయిలు చాలా కాలంగా అయితే నిలిచిపోవడం వల్ల చాలామంది వృద్ధులు తమ మందుల ఖర్చులకు మరియు నిత్యావసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని అమరావతిలో ఇటీవల జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి చాలా బలంగా తీసుకెళ్లారు. ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఈ యొక్క న్యాయమైన విజ్ఞప్తులను మానవీయ కోణంలో ఆలోచించిన ప్రభుత్వము తాజాగా భారీ మొత్తంలో నిధులను కేటాయించి బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ నిధుల విడుదల వల్ల ప్రధానంగా గత ఏడాది అక్టోబర్ నెల వరకు పెండింగ్‌లో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ అకౌంట్స్‌ను కూడా ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. అంటే గతంలో దరఖాస్తు చేసుకున్న జీపీఎఫ్ లోన్‌లు మరియు ఫైనల్ పేమెంట్‌లు ఇప్పుడు నేరుగా లబ్ధిదారులకు అయితే అందుతాయి. మరి జీపీఎఫ్ డబ్బులు చేతికి రాకపోవడం వల్ల ఎంతోమంది తమ పిల్లల పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవడం లేదా అత్యవసర వైద్య ఖర్చుల కోసము ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం తీసుకున్న
ఈ నిర్ణయం వారికి ఒక పెద్ద ఆర్థిక వెసులుబాటునైతే కల్పించిందని చెప్పాలి. ముఖ్యంగా జనవరి 2026 వరకు ఉండబోయే అన్ని రకాల పెండింగ్ బిల్లులను ట్రెజరీ సాఫ్ట్‌వేర్ ద్వారా పూర్తి స్థాయిలో క్లియర్ చేయటానికి అవసరమైన నిధుల సర్దుబాటు ఇప్పటికే జరిగిపోయింది. దీనివల్ల రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ డబ్బు ఎక్కడా కూడా మధ్యవర్తులు లేకుండా నేరుగా పెన్షనర్ల ఉద్యోగ మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో అయితే జమ కానున్నాయి. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షనర్ల ఇళ్లలో ఒక కొత్త కాంతిని మరియు ఉత్సాహాన్ని అయితే నింపుతుంది అనటంలో సందేహం లేదు. దురదృష్టవశాత్తు తమ జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఈ ఈ బకాయిలను కళ్ళతో చూడకుండానే ఆర్థిక ఇబ్బందులతో కాలం చేసిన పెన్షనర్లు ఎందరో ఉన్నారు. మరి వారి ఆత్మకు శాంతి చేకూరేలాగా ఇప్పుడు ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తానికి చూసుకుంటే అటు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకు, ఇటు విశ్రాంత జీవనం గడుపుతున్న పెన్షనర్లకు ప్రభుత్వం నుండి సంపూర్ణమైన ఆర్థిక న్యాయం జరగబోతోంది. దీనివల్ల రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాలన్నీ కూడాను ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బకాయిల క్లియరెన్స్ 2018 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బకాయిలను ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. 4 డీఏలు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 4 పెండింగ్ డీఏ వాయిదాలను కూడా ఇప్పుడైతే క్లియర్ చేయబోతూ ఉన్నారు. జీపీఎఫ్ విడుదల గత ఏడాది అక్టోబర్ వరకు ఉన్నటువంటి అన్ని జీపీఎఫ్ బిల్లులను పూర్తిగా క్లియర్ చేసి నిధులు విడుదల చేసింది. నేరుగా ఖాతాల్లోకి ఎటువంటి జాప్యం లేకుండా నగదు నేరుగా పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లోనే జమ అయ్యేలాగా చర్యలైతే తీసుకుంటున్నారు. టైమ్ లైన్ 2026 జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను కూడా దృష్టిలో ఉంచుకొని నిధుల సర్దుబాటు అయితే జరిగింది. ఉద్యోగ సంఘాల పాత్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల చిరకాల వాంఛ అయినటువంటి పెండింగ్ బకాయిల విడుదలకు అధికారికంగా పచ్చ జెండా అయితే ఊపింది. 2018 నుండి 2024 వరకు పేరుకుపోయిన 4 డీఏలు, జీపీఎఫ్ నిధులు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. జనవరి 2026 వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నిటినీ పూర్తి స్థాయిలో క్లియర్ చేసేందుకు నిధులు సర్దుబాటు చేయబడ్డాయి. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించడమే కాకుండా వారి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు అనేది జమ కానుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. దీనిపై ఎటువంటి అప్డేట్ న్యూస్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తాను. సో ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ సంబంధించి తాజా సమాచారం కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని అయితే ఆన్‌లో పెట్టుకొని నోటిఫికేషన్స్ అయితే నేరుగా మీ మొబైల్‌కైతే అందుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.